రాగి పిండిని 3 కప్స్ తీసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత అది వేరే గిన్నెలోకి తీసుకొని కొంచెం నీళ్లు పోసుకొని అది వేడయ్యాక కొంచెం ఒక 2 స్పూన్స్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక ఉప్మా రవ్వలోనే కొంచెం సాల్ట్, తర్వాత రాగి పిండిలో కొబ్బరి పొడి కూడా కలుపుకున్నాను. తర్వాత ఆ ఉప్మా రవ్వ వేసిన వాటర్లో బెల్లం కూడా వేసుకొని కరగపెట్టుకోవాలి. అందులోనే కొంచెం ఎలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. అది బాగా వేడయ్యాక కొంచెం కొబ్బరి రాగి పిండిలో నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి చేసుకున్న బెల్లం వాటర్ ఉంది కదా, ఆ బెల్లం వాటర్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా ముద్దలాగా కలుపుకోవాలి. నేను 3 కప్స్కి 1.5 కప్ బెల్లం తీసుకున్నా. 3 కప్స్ రాగి పిండికి 1.5 కప్స్ బెల్లం తీసుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి రాసుకోవాలి ఇడ్లీ ప్లేట్ల మీద నెయ్యి రాసుకొని ఆ రాగి పిండిని కుడుముల్లాగా చేసుకొని కొంచెం మిగిలితే నేను బాల్స్ చేశాను ఉండ్రాళ్ళలాగా. తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టుకొని వేడి చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే కుడుములు రెడీ. వేడివేడిగా నెయ్యి